తండ్రి నాయన పాటల్లో మీరు మహిమ పొందారు ప్రభా, ఆరాధనలో మీరు మహిమ పొందారు తండ్రి. వాక్యంలో కూడా నాయన వాడబడాలి తండ్రి. వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. విన్న వాక్యం ప్రభు నాయన 30 గాను 60 గాను 100 గాను ఫలింప చేయండి. వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. ఇంకా తండ్రి నాయన మేము ప్రత్యేకమైన సమయంలోనికి వెళుచున్నాం తండ్రి నాయన. అయా మా హృదయాలు ప్రభు ఇటు అటు నాయన చూడకుండా తండ్రి నాయన సూటిగా నీ వాక్యం వినడానికి నీ కృప దయచేయండి. వందనాలు స్తోత్రాలు తండ్రి నాయన. ఇచ్చిన అవకాశం బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ సమయం ఎంతో హెచ్చించున్నాం తండ్రి. దయతో క్షమించి నా ప్రార్థనకి ప్రతిఫలాన్ని జవాబులను దయచేసి ప్రభు నాయన. అయా బ్రదర్ గారిని ప్రభు నాయన బలంగా వాడబడి నాయన సహాయం దయచేయమని యేసయ్య నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగాక. మరి ప్రార్థన చేసిన సిస్టర్ గారి ప్రత్యేకమైన వందనాలు. ఈ సమయం ముందు మరి వాక్య పరిచర్య చేయడానికి మన పాస్టర్ గారు అయినటువంటి బ్రదర్ అర్జున్ గారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. చేపట్లు కొట్టి కొండందరూ. ముందుగా కన్న తండ్రి అయిన దేవాది దేవునికి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. చేరువచ్చిన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడని యేసుక్రీస్తునామమున అన్న శుభవందనాలు తెలియజేస్తున్నాను. మరి ఇంతవరకు చక్కగా క్రమముగా మరి ఈ యొక్క అధ్యక్షుడిగా ఉండి నడిపించిన మరి సంఘ సేవకులకు మరి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మంచిది ప్రియమైన వాళ్ళారా, సమయంలో వాక్యానికి మనం వెళ్దాం. నిజంగా మనం చూస్తూ ఉంటున్నాం ఏంటంటే భయం గురించి. అంటే దేవుని గురించిన భయము చాలామందికి లేదు. ఈరోజు మరి దేవుడు అంటే ఏంటి, మరి దేవుని గురించిన భయము గురించి మరి చెప్పబోతున్నాను. కాబట్టి చెప్పే వాక్యాన్ని మీరు అందరూ కూడా చాలా శ్రద్ధగా వినండి ప్రేమల వాళ్ళారా. ఎందుకంటే ప్రతి ఒక్కరికి దేవుడు అంటే భయం కలగాలి ప్రేమల వాళ్ళారా. ఎందుకంటే దేవుడు అంటే భయం లేకపోతే మనం పాపంలో పడిపోతామండి. చూద్దాం ఒకసారి మనం దీని గురించి. ఒకసారి మన బైబిల్లో కనుక చూస్తే ఒకసారి అబ్రహాం గారు శారా గారిని తీసుకుని గెరార్ అనే ప్రాంతానికి వెళ్తున్నప్పుడు అక్కడ పరిస్థితులంతా కూడా చూస్తాడు. ఎందుకంటే అక్కడ పరిస్థితి ఎలా ఉంటుందంటే శారాని తీసుకెళ్ళిపోవడం కోసం అబ్రహాంను కూడా చంపేస్తారనే ఒక అలాంటి దుస్థితికి వచ్చేసింది అనమాట. అంటే అబ్రహాం గారిని చంపేసి శారాని తీసుకెళ్ళిపోతారనమాట. అలాంటి స్థితిలో ఉంటారండి వాళ్ళు. అప్పుడు జరిగిన సందర్భం మనం చూద్దాం. అది పాలస్తీనా ప్రాంతంలో ఉంటుందండి గెరారు. చూద్దాం ఒకసారి. ఆదికాండము 20వ అధ్యాయము 11వ వచనం చూడండి ఒకసారి. అబ్రహాము ఈ స్థలమున దేవుని భయము ఏ మాత్రము లేదు కనుక నా భార్య నిమిత్తము నన్ను చంపుదురు అనుకుని చేసింది. అది ఏం జరుగుతుందంటే ఇక్కడ నన్ను చంపేసి నా భార్యను తీసుకెళ్ళిపోతారేమో అని అబ్రహాం ఏం చేస్తాడు, నువ్వు నా చెల్లివని చెప్పు అని శారాతో చెప్తాడు. ప్రేమల వల్ల అంటే ఎందుకు అబ్రహాం గారు చెప్పవలసి వచ్చిందంటే ఎందుకు చెప్పాడండి ఆ మాట? ఏమన్నాడు? అది ఈ స్థలమందు ఏ భయం లేదంట, దేవుని భయము ఏ మాత్రమును లేదు. చూసారా, అక్కడ అబ్రహాం గారు చూసేటప్పటికి అక్కడ నీతి కానీ న్యాయము కానీ అసలు దేవుడంటే భయపడేవాళ్ళు అసలు ఆ స్థితి లేదండి. ఎవ్వరు కూడా దేవుడికి భయపడేవాళ్ళు లేరు. అందుకే అబ్రహాం గారు మాట్లాడుతూ ఏమన్నాడు, ఈ స్థలమందు దేవుని భయము ఏ మాత్రమును లేదు కనుక నా భార్య నిమిత్తము నన్ను చంపుదురేమో అని అనుకుని ఇలాగూ చేసి తిని అని చెప్తాడండి. చూసారా, భయం ప్రేమల వాళ్ళారా. నిజంగా దేవుడంటే భయం ఉంటే మరి పాపం అనేది మనం చేయమండి. బాగా గమనించాలి. దేవుడి గురించి భయం కనుక ఉంటే మనం ఏం చేయము, పాపము చేయము. ఇది నా మాటలు కాదు, బైబిల్లో చెప్తుందో చూడ ఒకసారి. నిర్గమకాండము 20వ అధ్యాయము 20వ వచనం. నిర్గమకాండము 20వ అధ్యాయము 20వ వచనం. అందుకు మోషే భయపడకుడి, మిమ్ము పరీక్షించుటకును మీరు పాపము చేయకుండానట్లు ఆయన భయము మీకు కలుగుటకును. చూసారా, అంటే ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? మీరు పాపము చెయ్యకుండానట్లు ఆయన భయము. చూసారా, అంటే దేవుని భయం ఏం చేస్తుందంట, మనిషిని పాపం చేయకుండా తప్పించేస్తుంది. ప్రేమల వల్ల మనిషిని ఏం చేస్తుందంట,
పాపం చేయకుండా తప్పించేస్తుంది. చూడండి, సామెతల గ్రంథము 16వ అధ్యాయము 6వ వచనం. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 6వ వచనం. కృపా సత్యము వలన దేనికండి? దోషమునకు ప్రాయశ్చిత్తము కలుగును. యెహోవా యందు భయభక్తులు కలిగి ఇండుట వలన, అది అంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఇండుట వలన మనుషులు చెడుతనము నుండి తొలగిపోవుదురు. చూసారా, దేవుడు అంటే భయం ఉంటే దేని నుంచి తొలగిపోతారంట? చెడుతనము నుండి తొలగిపోతారు. ప్రియమైన వాళ్ళారా, బైబిల్ ఎప్పుడో చెప్పిందండి. ఎందుకంటే ఇప్పుడు చూస్తున్న పరిస్థితుల్లో ఖచ్చితంగా ఏమంటే అన్నిటికన్నా దేవుని భయం మనకు చాలా అవసరం. ప్రియమైన వాళ్ళారా, చాలా అవసరం అండి. ఎందుకంటే మనం యుగాంతం మందు ఉన్నాం. మనం పూర్వమందు మనకి జరిగినది మనకి ఏం చేశాడు దేవుడు? దాన్ని మన కను విప్పుడు అంటే మనకి తెలియడం కొరకు దేవుడు ఏం చేశాడు? రాయించాడండి. ప్రియమైన వాళ్ళారా, పూర్వకాలం మందు మన పితరులకు జరిగాయి ఆ సంఘటనలనే ఏం చేశాడు దేవుడు? బైబిల్లో రాయించాడు. అంటే ఈ యుగాంతమందు ఉన్న మనకు ఏం కలగడానికి? బుద్ధి కలగడానికి దేవుడు ఏం చేశాడు? రాయించాడు. ప్రియమైన వాళ్ళారా, చూద్దాం. సామెతల గ్రంథము 1వ అధ్యాయం 7వ వచనం. సామెతల గ్రంథము 1వ అధ్యాయం 7వ వచనం. అది ఏంటంటే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము. అది ఇప్పుడు దేవుని యందు భయభక్తులు కలిగితే మనకు వచ్చే లాభం ఏంటో తెలుసా? మేలేంటో తెలుసా? ఏంటండి? ఏంటంటే మాట చదవండి ఒకసారి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము. నీకు తెలివి రావాలంటే ఏం చేయాలి? నువ్వు దేవునికి భయపడాలి. నువ్వు భయపడు. చూస్తున్నాం కదండి, ఈ రోజున పిల్లలకి, మనకు కొడుకు పుట్టిన పిల్లలకి ఏం లేదంట? తల్లిదండ్రులు అంటే భయం లేదు, కానీ భయం ఉన్నట్టు నటిస్తున్నారండి. చూసారా, భయపడుతున్నట్టు నటిస్తున్నారు. ఏమంటే ఈ రోజున భయం లేదండి పిల్లలు ఎవరికి. మనం చూస్తున్నాం ఎంత దారుణంగా ఉంటారండి. పిల్లలే కని పెంచిన తల్లిదండ్రులను ఏం చేస్తున్నారు? చంపేస్తున్నారు కదండి. నిందించడం అది వేరే విషయం, అది తిట్టడాలు ఇవన్నీ వేరే విషయం, కానీ ఇప్పుడు ఏంటి? చంపేస్తున్నారు. చూసారా, అందుకే యేసుక్రీస్తు మహానుభావుడు ముందుగానే చెప్పాడండి, ఏమవుతుందంట? కడవర కాలంలో ఏం జరుగుతుందండి? ప్రేమలో చల్లారిపోతాయి ఏంటండి? ప్రేమలు చల్లారిపోతాయి. ఈ రోజున మనుషుల్లో ప్రేమ లేదండి. మీరు అనుకుంటారేమో అంత నటన. అర్థమైందా? అంత నటన. ఇలా కడుపులో ఉండగానే, తల్లి కడుపులో ఉండగానే నటించడం నేర్చుకుంటారండి చిన్న పిల్లలు. ఈరోజు మనం చూస్తున్నాం. ప్రియమైన వాళ్ళారా, ఏమండి నిజంగా మీరు చూసే ఉంటారు, ఆ మధ్య కాలంలో కడపలో జరిగింది. కడప రాయచూటు అనే ప్రాంతంలో జరిగింది. ఏం జరిగిందంటే, ఒక స్కూలు ఉపాధ్యాయుడు పాఠాలు చెప్తున్న సమయంలో పక్క క్లాసులో ఉన్న పిల్లలు ఏం చేస్తున్నారంటే అల్లరి చేస్తున్నారు. మరి అల్లరి చేస్తున్నప్పుడు పాఠాలు సరిగ్గా చెప్పలేరు కదా. అప్పుడు ఏం జరుగుతుందంటే, ఈయన వెళ్ళి వాళ్ళని చూడు కొద్దిగా ఏకి వస్తుంది తగ్గించండి. అయితే ఏం జరిగిందంటే, వెళ్ళి ఆ క్లాసులోకి వెళ్ళి అడుగుతున్నాడు, ఎందుకరా ఎవరు అల్లరి చేస్తున్నాడు అని చెప్పేసి వాళ్ళని అడుగుతున్నప్పుడు వాళ్ళని నిలబెట్టి, అల్లరి చేస్తున్న వాళ్ళని నిలబెట్టి, వాళ్ళని గద్దించాడండి ఉపాధ్యాయుడు. ఎందుకు అల్లరి చేస్తున్నారు అని చెప్పేసి గద్దించినప్పుడు అందులో స్టూడెంట్ ఏం చేశారు తెలిసి, ఇద్దరు కూడా ఆ ఉపాధ్యాయుడిని పట్టుకునండి, అదే క్లాస్ రూమ్లో పట్టుకుని ఏం చేశారు తెలుసా? కళ్ళద్దాలను పగలు కొట్టేశారండి, గుండెల మీద పిడుగుతులు వేసేసారు. ఎంత అవమానం అంటే నిజంగా ఉపాధ్యాయుడికి. ఏమండి ఎంత అవమానం చెప్పండి. పక్క రెస్ట్ తీసుకుని పక్క రూమ్లోకి వెళ్ళిపోయి అలా కుర్చీలో కూర్చుని అలా ఆలోచించుకుంటూ ఉన్నాడండి. ఎందుకంటే అవమానం కదండి. పాఠాలు చెప్పి పిల్లలు ఎదురకుండా ఆ పిల్లలే తిరగబడి అతను కొట్టుతున్నప్పుడు, కళ్ళద్దాల్లో పగల కొడుతున్నప్పుడు ఎంత బాధ ఉంటుందండి. అలా బాధపడుతూ కుర్చీలో ఉంటున్న అతనికి ఏం జరుగుతుందో తెలుసా? చనిపోయాడండి, ప్రాణంలో వదిలేశాడు. చూసారా, ఇలాంటి ఎన్నో చూస్తున్నాం మనం. ప్రియమైన వాళ్ళ భయం లేదు, భయం ఉన్నట్టు నటిస్తున్నారు. ప్రియమైన వాళ్ళ నిజంగా కనుక ఏమండి, కళ్ళ ముందు కనిపించే తల్లిదండ్రులకే భయపడిన వీళ్ళు కనపడిన దేవునికి ఎలాగంటే భయపడతారు చెప్పండి.
కదా. అంటే నీ కళ్ళ ముందు నేను కనిపించిన నీ తల్లిదండ్రులకే నువ్వు భయపడతలేదంటే ఇంకా దేవునికి ఎలాగయ్యా భయపడతావు నువ్వు? ఎలా భయపడతావు? ప్రేమల వాళ్ళ భయం లేదండి, భయం లేదండి, భయం. అందుకే ఈరోజు దేవుని గురించిన భయము ఖచ్చితంగా మీకు తెలియాలి ప్రేమల వాళ్ళ, మీకు తెలియాలి. చూద్దాం ఒకసారి, మనం చూద్దాం. అందుకే మీరు అనుకుంటారేమో ఎందుకంటే ఇలా భయపడుతున్నారని, మీరు ఏదో వాకింగ్ చెప్తారని అనుకుంటే మీరేంటంటే భయపడుతున్నారు అనుకుంటారు కదా. నేను ఏదైనా సరే బైబిల్లో చూద్దాం, నా మాటలు కాదు, బైబిల్లో చూద్దాం. ఎందుకంటే మీకు తెలియాలి. కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 38వ వచనం, 119:38వ వచనం. నీవిచ్చిన వాక్యము మనుషులలో నీ భయమును పుట్టించుచున్నది. అంటే నేను అక్కడ వాక్యం చెప్తున్నప్పుడు మీకు ఏం కలగాలంట? మీకు భయం కలగాలి. ఎప్పుడైతే నేను వాక్యం చెప్పినప్పుడు మీరు భయపడ్డారంటే మీరు వింటుంది ఏంటో తెలుసా? దేవుని వాక్యం. మీరు దేవుని వాక్యం వింటున్నారు అంటే మీరు భయపడుతున్నారంటే ఖచ్చితంగా మీరు దేవుని వాక్యాన్ని వింటున్నారండి. నీవిచ్చిన వాక్యము, చదవండి మాట, నీవిచ్చిన వాక్యము మనుషులలో నీ భయమును పుట్టించుచున్నది. అది భయం కలగాలండి వాక్యం చెప్పినప్పుడు. ఒక సేవకుడు నిలబడి వాక్యం చెప్తున్నాడంటే వింటున్న వాళ్ళకి ఏం కలగాలంట? భయం కలగాలి. ప్రేమల వాళ్ళ దేవుడు అనుకుంటారు ప్రేమమయుడు, కరుణామయుడు అనుకుంటారు. దేవుడు ఎవరో తెలుసండి? దహించు అగ్ని. ప్రేమల వాళ్ళారా ఎప్పుడు జోలపడ పాడుతూ ఉంటారు అనుకుంటారు మీరు? తెలియదండి. ప్రేమల వాళ్ళారా దేవుడు కోపం వస్తే చాలా భయంకరంగా ఉంటుందండి. నోవాహు దినములో జరిగిన సంఘటన మనకు తెలుసు కదండి. ఏమైందండి? పేతురు రాసిన పత్రికలో, పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం చూడండి ఒకసారి. పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం. మొదటి పేతురు 3:20, 19 చూద్దామండి. 19 నుంచి. దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవాహు దినములలో వాడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు, అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించను. ఏమంటే దేవుడు ఇప్పుడు కూడా చెప్పకుండా చేయడండి. దేవుడికి ఒక నిజంగా ఆయన ఒక రూటే సెపరేట్. ఎలా తెలుసా? దేవుడు ఎప్పుడైనా సరే చెప్పే చేస్తాడు. మరి నాయనలారా మీరు మారండిరా, వారు మనసు పొందండిరా, నా ఎందుకు బైబిల్ కలగండిరా, రండి నా చెంతకు రావాలని దేవుడు ఖచ్చితంగా దేవుడు చెప్తాడండి. ఎంత చెప్పినను విననవాడు ఏమైపోతాడంట? అకస్మాత్తుగా నాశనమైపోతాడు. ప్రేమల వల్ల ఆ రోజు కూడా నోవాహు గారు ఏమండి ఒక రోజు కాదు, ఒక నెల కాదు, ఒక సంవత్సరం కాదు, 120 సంవత్సరాలు ప్రకటించాడండి నోవాహు. తెలుసా? నాయనలారా మారండిరా, ఇదిగో మనం చూస్తున్నామే ఈ సముద్రం మన మీదకు కొన్ని దినాల్లో వచ్చేపోతుందని చెప్పేసి ప్రకటించాడండి. ముసలాయన అప్పటికి చాలా వయసు అయిపోయింది దానికి. ప్రకటిస్తున్నప్పుడు ఎంత ప్రకటించినా కూడా ఎవరో వెళ్ళలేదు. ఏ ముసలోడా గెట్ అవుట్ ఫ్రమ్ హియర్ చెప్పేశారండి, తోసేశారండి. నోవాహు ఎంత చెప్పాడండి, ఎంత ప్రకటించాడు. ఏమండి 120 సంవత్సరాలు ప్రకటించాడండి. నిజంగా ప్రేమల వాళ్ళ ఎంత ప్రకటించినప్పటికీ కూడా ఏమైంది? వారిలో వారు మనసు రాలేదు. ఏమండి కనీసం చూడండి అన్నమాట, మత్తయి సువార్తలో ఉంటుంది, వాళ్ళు కొట్టుకుని పోవు వరకు అంట. ఏంటంటే వారు కొట్టుకుని పోవు వరకు వారు ఎరుగరైంది. మత్తయి సువార్త 24లో ఉంటుంది చూడండి సార్, 24:39, 24:39 చూడండి. ఇది అందరికి తెలియాలి. చాలా ప్రళయము వచ్చి అందరిని కొట్టుకుని పోవు వరకు వారు ఎరుగకపోయిరి. తెలియలేదండి. ఏంటి జలప్రలయం వచ్చేసి కొట్టుకొని పోతున్నప్పటికీ కూడా అప్పటికి కూడా తెలియలేదండి. మీకు తెలుసా? ఎక్కడ నోవాహు గారు మనసు మారి తలుపు తెచ్చాడని చెప్పేసి దేవుడు ఏం చేశాడు? దేవుడే ఆ తలుపులను ఏం చేశాడు? క్లోజ్ చేసేసాడండి, మూసేశాడు దేవుడు. చూసారా? ఇప్పుడు కూడా ఇదే జరగబోతుందండి. దేవుడు యేసుక్రీస్తు రాబోతున్నాడండి ఈ లోకానికి. రెండో రాక రాబోతుంది. మరి ఏంటి మనం సిద్ధంగా ఉన్నామా? ప్రేమల వల్ల ఆనాడు వాళ్ళకి తెలియలేదండి. ఎంతో నోవాహు ప్రకటించాడు, మారండి ఎంత చెప్పినప్పటికీ కూడా ఎవరో మారలేదండి. వాళ్ళు ఎలా మార్చడం ఎంత స్థితికి వెళ్ళిపోయారంటే వారు కొట్టుకుని పోవు వరకు. చదవండి మాట ఒకసారి. 24:39
24:39. జల జల ప్రళయము వచ్చి ప్రళయము వచ్చి అందరిని కొట్టుకుని పోవు వరకు ఎరుగకపోయిరి. చూసారా, అప్పుడు దాకా వాళ్ళకి తెలియలేదండి. దేవుడు ఏం చేశాడండి? తూములు నింపేశాడండి, ఆకాశపు తూములు నింపేశాడు. అరారతో పర్వతాలు మునిగిపోయేంత వర్షం రప్పించండి. ఆలోచించండి ప్రియమైన వాళ్ళారా, నేల మీద ఉండాల్సిన వాడు ఎక్కడికి వెళ్ళిపోయిందంట? ఎక్కడికి వెళ్ళిపోయింది? కొండ అరారత పర్వతం మీద వెళ్ళిపోయింది కదండి. చూసారా, అంటే 6 అడుగులు ఉండే మనిషిని నువ్వు చంపడానికి ఏం చేశాడు దేవుడు? ఏం చేశాడు దేవుడు? ఆకాశపు తూములు నింపించాడు కదండి. ఎంత వర్షం కురుస్తుందండి, పర్వతాలు మునిగిపోయే వర్షం రప్పించాడంటే దేవుడు. ఏమంటే నిజంగా చూసారా, దేవుడు అండి. ఈ ప్రకృతి అంతా కూడా ఎవరి చేతిలో ఉంది? ఎవరి వర్షంలో ఉంది? దేవుని వర్షంలో ఉంది. ప్రియమైన వాళ్ళారా, దేవుని మాట వింటున్నప్పుడు ఏమండి ఒక మాటలో చూడండి బైబిల్ ఏంటండి, ఒక మాట అదేంటంటే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల్లో ఎవరైతే నడుస్తారో వారి చుట్టూ ఏం చేస్తుందంట? ఆయన దూత కావలిగా ఉంటుందండి. అదే ఎన్నిసార్లు చదువుకున్నా కానీ మనకి ఇది అర్థం కాలేదు. ఇప్పుడు మీకు అర్థమవుతుంది బాగా. ఏంటండి, యెహోవా యందు ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో వారి చుట్టూ అంట ఏం చేస్తాడు దేవుడు? దేవదూతను పెడతాడండి. దేవదూతను ప్రియమైన వాళ్ళ దేవదూతను పెడతాడు. ఆ దేవదూత కావలిగా ఉండి వారిని ఏం చేస్తుందంట? రక్షిస్తుందంట. ఈ రోజు మనం బ్రతికిపోయాం ఎలా వచ్చేస్తాం అనుకుంటారని మీరు కాదు. మీరు ఇలా వచ్చారంటే దానికి కారణం తెలుసా? మీరు భయపడ్డారు. దేవుడు అందుకే మీకు కావలిగా ఏమిచ్చాడు? దేవదూతను ఇచ్చాడు. ప్రియమైన వాళ్ళ చూద్దామండి, యోబు గారి గురించి మనం చదువుకున్నాం కదా. యోబు గురించి దేవుడు చెప్తున్నాడు చూడండి. యోబు గారు ఎంత గొప్పడో చూడండి. యోబు గ్రంథము 1:1 చూడండి. ప్రారంభం వచ్చిన చూడండి. ఊజు దేశమందు యోబు అని ఒక మనుషుడు ఉండెను. అతడు ఎవరంట? యథార్థవంతుడని దేవుడు సర్టిఫికెట్ ఇచ్చాడు. ఇంకోటేంటి తెలుసా? న్యాయవంతుడనై. అది 3 ఏంటంట? దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. చూసారా, అది ఎప్పుడు ఏంటంటే యోబు గారు అంత గొప్పడంటే ఎంత గొప్పడు తెలుసా? ఎంత గొప్పడంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఏం చేశాడంట? చెడుతనానే విసర్జించాడండి. అందుకే ఈ రోజున మనం యోబు గారి గురించి చెప్పుకుంటున్నాం. ప్రేమ దేవుని వాళ్ళు మన దేవుని భయం ఉందా? మన పిల్లల్ని దేవుని భయంలో పెంచుతున్నాం. మనం పిల్లలకి చెప్తున్నామండి. చిన్న పిల్లలు కదండి, ముక్కుపచ్చనారిన పిల్లల్ని ఎలా చేస్తున్నారండి చూస్తున్నాం కదండి. చిన్న వయసులోనే ఆ యొక్క రేసింగ్ చేస్తే ఏం చేస్తున్నారంటే ప్రాణాలు కోల్పోతున్నారు కదండి. దేవుడు భయపెట్టాడు అన్నాడు ప్రపంచాన్ని. ఆ మధ్య మనం చూస్తాం కరోనా అండి. దేవుడు భయపెట్టాడు తిరుమల. ఇలాగా దేవుడికి ఎప్పుడైతే భయం భక్తి కలగకుండా ఎప్పుడైతే ఉంటారో దేవుడు ఏం పంపిస్తాడో? ఖచ్చితంగా తెగులు పంపిస్తాడంటే ఖచ్చితంగా. ప్రేమ వాళ్ళ కీర్తన గ్రంథం 33:19 33:19 యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గలవారి మీదను. యెహోవా దృష్టి అంట ఏం చేస్తదంట? ఆయన యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన కృప కొరకు కనిపెట్టే వారి మీదను. అది అంటే యెహోవా దృష్టి ఎవరి మీద ఉంటదంట? ఆయన యందు భయభక్తులు ఎవరి మీద ఉంటదండి? ఆయన యందు భయభక్తుల వారి మీద ఉంటదండి. అంటే యెహోవా దృష్టి ఎప్పుడు కూడా ఎవరి మీద ఉంటదంట? ఎవరైతే ఆయనకి భయపడతారో వారి మీద ఉంటదండి. ప్రియమైన వాళ్ళ దేవునికి ఖచ్చితంగా మనం భయపడాలంట. దేవునికి భయపడాలి ప్రియమైన వాళ్ళారా. ఒకసారి చూడండి దేవుడి మాట ఒకసారి 34వ అధ్యాయము 34వ అధ్యాయం 33-34 వచ్చిన 33-34 వచ్చిన క్షమించాలి 34 వచ్చిన చదవండి ఒకసారి. నేను ఎల్లప్పుడు యెహోవాను సన్నుతించింది ఒక మాట చూడండి. 34వ అధ్యాయము 7-9 చూడండి ఒకసారి. 34వ అధ్యాయము యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. ఇక 9వ వచనం, యెహోవా భక్తులారా ఆయన యందు భయభక్తులు ఉంచుడి. ఇంకో మాట చెప్తాను చూడండి. దేవుడు ఎవరైతే నా యందు భయం భక్తి కలిగి ఉంటారో ఆయన యందు భయభక్తులు ఉంచు వారికి ఏమియో కొదువా లేదు. అదే చూసారా, నువ్వు ఎప్పుడైతే దేవునికి భయపడతావో అసలు ఏది కొనుగో ఏది కూడా దేవుని యందు నువ్వు భయం భక్తి కలిగి నిజంగా ఎప్పుడైతే నువ్వు జీవిస్తావో నాకు పలానాది కొదువుగా ఉందని చెప్పండి మీరు నిజంగా. మీరు అన్నారా? అదే నా మాటలు కదండి, దేవుడు రాయించాడండి. దేవుడు చెప్తున్నాడు మీతో. ఆ మాట చదవండి ఒకసారి మళ్ళీ 39 వచ్చిన
తొమ్మిదో వచనం యెహోవా భక్తులారా ఆయన యందు భయభక్తులు ఉంచుడి, ఆయన యందు భయభక్తులు ఉంచు వానికి ఏమీ కొదవలేదు. సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి కొనును, యెహోవాను ఆశ్రయించే వారికి ఏమీ కొదువై ఉండదు. నువ్వు దేవుని ఆశ్రయించు, నువ్వు దేవుని నమ్ముకో, కానీ దేవుని ఎందు భయం కలిగి భక్తి కలిగి నువ్వు జీవించు, నీకు ఏ కొదువ ఉండదు. ప్రియమైన వారు ఇంకా చూద్దాం ఒకసారి. మనం దేవుడు సవాల్ విసిరాడండి జ్ఞానికి. దేవుడు జ్ఞానికి ఒక సవాల్ విసిరాడు. చూద్దాం అన్న మాట కూడా ఒకసారి. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనం. నేను జ్ఞానిని కదా అని నీవు అనుకొనవద్దు. నేను జ్ఞానిని కదా అని నీవు అనుకొనవద్దు. నీవు అనుకోవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టుము. అది చూసారా, జ్ఞానం అనుకుంటారంట. ఏమంటే దేవుడు లేడని ఏమనుకుంటారంట? బుద్ధిహీనులు అనుకుంటారండి. బుద్ధిహీనులు ఏమనుకుంటారంట? తమ హృదయంలో అనుకుంటారు దేవుడు లేడని. అలాంటి బుద్ధిహీనుల కంటే అజ్ఞానులకు చెప్తున్నాడండి. ఈరోజు తెలుసా, దేవుడిని నమ్మని వారు చాలా మంది ఉన్నారండి. నాస్తికులు ఉన్నారు, ఇంకెవరు ఉన్నారు? శాస్త్రులు. అంటే ఎవరు? జ్ఞానులు అండి, శాస్త్రవేత్తలు. అంటే ఈ జ్ఞాని అంటే తెలుసు, జ్ఞాని ఏమనుకుంటాడు తెలుసా? దేవుడే లేడు అనుకుంటాడండి. నేను ఎవరంట? నేనెవరు? బుద్ధిహీనులు దేవుడు ఫూల్ అంటున్నాడండి. ఫూల్ తెలుసా? దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో అనుకుందరు. వారు ఏం చేస్తారంట? చెడు కార్యములు చేయవారు, అసహ్య కార్యాలు చేస్తారు. ప్రేమ వాళ్ళ నువ్వు దేవుడు లేడు అనుకుంటున్నావేమో. ఇదిగో జ్ఞాని, నా మాట దేవుడు చెప్పాడు. ఏం చెప్పాడండి? ఏమన్నాడు దేవుడు? నేను జ్ఞానిని కదా అని నీవు అనుకోవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టము. అరే నాయన, నువ్వు జ్ఞానం అనుకుంటావేమో, మొదట నా యందు భయభక్తులు కలిగి ఉండు, లేదంటే నేను చంపేస్తానంటున్నాడు దేవుడు. అదేనండి మాటకు అర్థం. అర్థమైందా? ప్రేమల వల్ల. కాబట్టి చెడుతనం విడిచిపెట్టే, నా యందు ఏం కలిగి ఉండాలి? నువ్వు భయభక్తులు కలిగి ఉండాలి. ప్రేమల దేవుని వల్ల. ఏమండి మీకు తెలుసో లేదో, యేసుక్రీస్తు గారు కూడా ఏం కలిగి ఉన్నాడంటే ఆయన? ఏం కలిగి ఉన్నాడు ఆయన తెలుసా మీకు? భయం కలిగి ఉన్నాడండి. భయం, తండ్రికి భయపడ్డాడండి యేసుక్రీస్తు. తెలుసా మీకు? ఇది నా మాటలు కాదు, చూడండి ఒకసారి. హెబ్రీయులకు రాసిన పత్రిక, హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం. ఆయన శరీరధారి ఉన్న దినములలో మహారోదనములతోనూ కన్నీళ్లతోనూ తన్ను రక్షింపగల వారికి ప్రార్థనలను విజ్ఞాపనలను సమర్పించుట చేత ఇంకా అది ఏం కలిగంట? భయభక్తులు కలిగి ఉన్నందున అది ఆయన అంగీకరింపబడెను. చూసారా, ఈ ప్రపంచాన్ని కలిగించిన వాడు, ఏమంటే ముల్లోకాలను సృష్టించిన వాడు, కలిగి ఉన్నది ఆయన లేకుండా కలగలేదే. ఆ క్రీస్తే భయపడ్డాడు కదయ్యా తండ్రికి. మరి నువ్వు భయపడుతున్నావా దేవునికి? మార్గాన్ని చూపించాడండి క్రీస్తు. క్రీస్తు మార్గాన్ని చూపించాడండి. ఆయనలారా, నా తండ్రికి నన్ను భయపడ్డాను రా, ఆయన భయభక్తులు కలుగుతాను రా. మీరు కూడా నాలాగా భయపడండి. అలా ఎప్పుడైతే భయపడతారో ఖచ్చితంగా మీరు ఏం చేయాలో తెలుసా? పాపం చేయాలి. ప్రేమల వాళ్ళ పాపం చేయరండి, పాపం చేయరు ప్రేమ దేవుని వల్ల. కీర్తనల గ్రంథము 128వ అధ్యాయము, కీర్తనల గ్రంథం 128వ అధ్యాయము ప్రారంభం వచ్చిన చూడండి ఒకసారి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. చూసారా, అంటే యెహోవా యందు ఏం కలిగి ఉండాలంట? భయభక్తులు కలిగి ఆయన త్రోవలో ఎవరైతే నడుస్తారో వాళ్ళ ధన్యులని దేవుడు ఏమిస్తున్నాడు? సర్టిఫికెట్ ఇస్తున్నాడు. ప్రేమల వాళ్ళ చూసారా, ఈ లోకంలో ఎన్నో సర్టిఫికెట్లు ఉంటాయి, మనకి వద్దండి, అవి మనకి అనవసరం. అర్థమైందా? ఎన్నో సర్టిఫికెట్లు వస్తాయి మనం చదువుకుంటే, కానీ అవి వద్దంటే మనకి ఏ కావాలి? ఏ సర్టిఫికెట్ కావాలి మనకి? దేవుని భయం భక్తి కలిగి ఉండాలి. నువ్వు దేవునికి భయపడాలి. ఇప్పుడు ఎందుకు మాట చూడండి ఒకసారి మళ్ళా.
యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడిచి వారందరూ ధన్యులు ధన్యులు ధన్యులు. చూసారా? అదండి దేవుని యందు నువ్వు భయభక్తి కలిగి ఉంటే కనుక ఖచ్చితంగా నువ్వు ధన్యుడివి, నువ్వు ధన్యురాలివి. ప్రేమల వాళ్ళ అంటే భయభక్తి కలిగి ఉందామన్నా మనం. ఏమండి యోబు గురించి దేవుడు సాక్ష్యం ఇచ్చారు కదా, మనం చెప్పుకున్నాం. ఎవరు సాక్ష్యం ఇచ్చారు కదా, చూడండి దేవుడు చెప్తున్నాడు, చూడండి దేవుడు చెబుతున్నాడు చూడండి ఒకసారి. 8వ వచనం, ప్రారంభాధ్యాయం 8వ వచనం. అందుకు యెహోవా నీవు నా సేవకుడని యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు. సర్టిఫై చేశాడు దేవుడు. అర్థమైంది ప్రేమ వాళ్ళని చెప్పింది అర్థమవుతుంది కదండి. ఏమంటే ఈరోజు ఖచ్చితంగా మనకు అవసరం ఏంటో తెలుసా? దేవుడు అంటే భయం కలగాలంటే ప్రతి ఒక్కరికి దేవుడు అంటే భయం రావాలి. నేను ప్రేమల వాళ్ళరా, అందుకే ఒక మాట అన్నాడు, ఆత్మను చంపేవారికి మీరు భయపడక, క్షమించాలి, శరీరాన్ని చంపేవారికి మీరు భయపడక. యేసుక్రీస్తు ఇప్పుడు మాట్లాడండి, ఏమన్నాడు ఆయన? ఆత్మను శరీరమును చంపేవారికి మీరు భయపడండి అంటాడు. అంటే ఎవరికి భయపడాలండి మనం? ఇప్పుడు మనుషులు ఏం చేస్తారు? ప్రాణం తీసేస్తారండి, అది శరీరానికి. కానీ ఆత్మను చంపేవాడికి భయపడండి అంటారు మీరు. అంటే ఆత్మను చంపేది ఎవరు? మరి ఎవరు? దేవుడు అండి ప్రేమల వాళ్ళ. కాబట్టి మీరు మనుషులకు కాదు భయపడవలసింది. ఎవరికి భయపడాలి? దేవునికి భయపడాలి. మరి అంటే భయం మనలో ఉందా? మనం భయపడుతున్నామా? ప్రేమల వాళ్ళ దేవుడికి వచ్చిన భయం ఆయన నాడు చెప్పాడండి, యేసు ప్రజలకు చెప్పాడు, నాయనలారా ఇదిగో నేను చేసిన కార్యాలు ఉన్నావే, ఈ కార్యాలు తల్లిదండ్రులుగా మొట్టమొదట మీరు మీ హృదయంలో ఉంచుకోవాలి. ఉంచుకుని వీటిని ఏం చేయాలో తెలుసా? మీ పిల్లలకు నేర్పించాలి. వారు కూర్చున్నప్పుడు, వారు లేచినప్పుడు, వారు నడిచినప్పుడు, అంటే కదా త్రావడం నడిచినప్పుడు, ఇంకా పండుకున్నప్పుడు, లేచినప్పుడు, నడిచినప్పుడు నా గురించి వాళ్ళకి చెప్పాలయ్యా. మీరు నా భయం ఏంటో మీరు చెప్పాలి మీ బిడ్డలకు. ఎవరు చెప్పాలండి ముందుగానే. అందుకే పిల్లలకి ఎప్పటి నుంచి చెప్పాలి తెలుసా? పసి వయసులో ఉన్నప్పుడే చెప్పాలండి దేవుడికి వచ్చిన. తెలుసా అండి? బాలుడు నడవలసిన త్రోవను వాడికి నేర్పు, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. రే ఎవరో తెలుసా? నీ అక్కరా, నీ అక్క. ఆమె ఎవరో తెలుసా? నీ చెల్లి వాడికి చెల్లి అవుతుంది, నీ పిన్నిరా నీ పిన్ను అవుతుంది, నీ చిన్నమ్మ, నీ పెద్దమ్మ. నేర్పాలండి పిల్లలకి నేర్పాలి. దానికి అర్థం అదే తెలుసా మీకు? ఏంటంటే మన చదువున్నమాట, బాలుడు నడవలసిన త్రోవను వాడికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు. అక్కే కదా, నాకు అక్కని చెప్పావు కదా, నాకు అక్కే. నా చెల్లిని చెప్పావు కదా, నా చెల్లి, నా చిన్నమ్మ, ఈమె నా అక్క, నా చెల్లి, నా చిన్నమ్మ. అందుకే మాట, బాలుడు నడవలసిన త్రోవను వాడికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. ఏమనుకుంటారండి? పిల్లలకి బయటతో చెప్తున్నారు మీరు. ఎంతమంది తల్లిదండ్రులు అండి, వాళ్ళు నిజంగా మనం చూస్తున్నామండి ప్రేమ వల్ల. కాబట్టి గమనించారా? మీ బిడ్డలకు దేవుడు అంటే భయం కలిగిన, భక్తి కలిగిన వారిని పెంచండి, దేవుళ్ళని పెంచండి వారిని మీరు. యెహోవా యందు భయభక్తులు ఏం చేస్తుందంటే వారికి జీవ మార్గాన్ని చూపిస్తుందండి, జీవం త్రావలో నడిపిస్తుందండి ప్రేమ వల్ల. మన అలాంటి భయం భక్తి కలిగి మనం ఉందామండి. ఆనాడు నిజంగా జలప్రలయం వచ్చే వరకు వారు కొట్టుకొని పోవు వరకంట. ఆ మాట చూడండి ఏంటంటే, వారు కొట్టుకొని పోవు వరకు వారు ఎనుగరైంది ఏంటి అప్పటిదాకా తెలియలేదండి వాళ్ళకి. ఏం దేవుడు ముందుగానే చేయలేడండి ప్రేమ వల్ల. నినివే పట్టణం తెలుసు కదా, నినివే పట్టణస్తుల దోషం ఎలా ఉందో తెలుసు కదండి. ఎలా ఉందండి అది? ఎలా ఉంది? చాలా దుర్మార్గం అండి వాళ్ళు, చాలా దుర్మార్గులు వాళ్ళు నిజంగా. మహా అంటే తెలుసా మీకు? మహా అంటే చాలా ఎక్కువ. అలాంటి పాపలో ఉన్న వాళ్ళు, అలాంటి స్థితిలో ఉన్న వారిని ఎప్పుడైతే అక్కడ యోనా గారు వెళ్ళి ప్రకటించాడు, దేవుని మాటలు చెప్పాడో, ఏమైందో తెలుసా? వారు యెహోవా యందు భయభక్తులు కలిగి. చూడండి మాట, చూడండి నా మాట. యోనా గ్రంథం, యోనా చూడండి మాట, చూడండి యోనా గ్రంథము 7
యోనా దీన్ని చూసి బహు చింతాక్రాంతే కోపగించుకుని, యెహోవా నేను నా దేశమందుండగా ఆ. ఇట్లా జరగనని నేను అనుకుంటుంది కదా, ఆ. అందువలన నీవు కటాక్షమును ఆ. జాలియును ఆ. బహుశాంతమును ఉమ్. అత్యంత కృపగల దేవుడినై ఉండి ఆ. పశ్చాత్తాపపడి కీడు చేయక మానదునని. చివరిగా ఎక్కడండి మరలా చూడొచ్చు యోనా గ్రంథం మూడు యోనా గ్రంథము ఒకసారి 3వ అధ్యాయము 3వ అధ్యాయము అంతటా యెహోవాకు చూడండి ఒకసారి మాట 4 3-4 ఆ యోనా పట్టణంలో ఒక దిన ప్రయాణమంతా దూరము సంచరించుచు ఇక 40 దినములకు నినివే పట్టణము నాశనమగునని ప్రకటన చేయగారే. మారండ్రా మీరు మారండి. మీరు మారి మీ బ్రతుకులను సరి చేసుకుంటే సరే, లేదంటే మీకు ఉన్న 40 రోజుల్లో ఊరి ప్రకటించాడు. ఎంత ప్రకటించినప్పటికప్పుడు వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? చూడండి వాళ్ళు చేసిన పని చూడండి. నినివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాస దినము చాటించి కనులేమి అల్పులేమి అందరూ గోనెపట్ట కట్టుకునేరి. చూసారా? భయపడిపోయారంట. ఒక్కసారి భయపడిపోయారు. దేవుని యందు విశ్వాసం ఉంచేస్తారు. అయ్యో దేవుడు ఎక్కడ ఈ పట్టణం నాశనం చేస్తాడని చెప్పేసి భయపడిపోయి ఏం చేశారంట? వాళ్ళు దేవుని యందు విశ్వాసం ఉంచి వారు దుర్మార్గాలన్నింటిని విడిచిపెట్టేసి ఏం చేశారంట? పశ్చాత్తాపడ్డారు. ఉపవాసం అంటే తెలుసా మీకు? ఏంటండి? పశ్చాత్తాపడ్డారు అంటే దేవునికి సమీపంగా ఉండడం, ప్రేమల వారు. కాబట్టి వీళ్ళు అలా చేశారు. కాబట్టి ఆ యొక్క పట్టణాన్ని దేవుడు ఏం చేశాడు? నాశనం చేయకుండా దేవుడు కాచి కాపాడాడు, ప్రేమల వారు. చూసారా? ఇదేనండి, దేవుడు ఎప్పుడు కూడా చెప్పకుండా చేయడు, చెబుతాడండి. ఈ కూడా కొన్ని సింటమ్స్ పంపుతుంటాడు దేవుడు, గమనించండి మీరు కూడా. అర్థమైందా? అప్పుడా మనం అంటుంటాం కదండి, జస్ట్ చావు నుంచి అలా వచ్చానంటాం కదా, మనం దాన్ని టచ్ చేసి వచ్చానంటాం కదా చాలా మంది. అర్థమైందా? కొద్దిగా ఉంటే మనం బడికి నేను అయిపోతుందని చెప్తుంటాం కదా మనం. కొంచెంలో ఆ కొంచెంలో కాపాడిన ఎవరు తెలుసా? దేవుడు అండి. దేవుడు తన దూతం పంపుతాడు ప్రేమల వాళ్ళ. కాబట్టి మరి దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉంటామండి. ఆయన ఎప్పుడైతే భయభక్తులు కలిగి ఉంటారో వారి చుట్టూ ఆయన దూత ఏం చేస్తుందట? ప్రేమల వాళ్ళ. కాబట్టి ప్రతి ఒక్కరికి దేవుడు అంటే భయము కలగాలి. కాబట్టి దేవుడి గురించిన భయము మీ పిల్లలకు చెప్పండి ప్రేమల వాళ్ళ. కాబట్టి ఈ మాటలో మరి దాంతో నేను ముగిస్తున్నాను. ఇంకా కార్యక్రమం చాలా ఉంది కాబట్టి మరి ఈరోజు రొట్టె ద్రాక్షరసం మరి దాని గురించి కూడా మనం ముందుకు వెళ్దాం. సిద్ధపడిన అందరూ కూడా సిద్ధపడి మరి ముందుకు రండి. ఈ కార్యక్రమాన్ని మనం ముందుకు తీసుకెళ్దాం. ఇంతవరకు వాక్యం సరస్వతిగా మీ అందరూ కూడా మన ప్రభువు యేసుక్రీస్తు వరకు కూడా మీకు అందరికీ తోడేయండి. దేవునికి మహిమ కలుగుగాక. చక్కటి వర్తమానం ఇచ్చినటువంటి